జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు, రాహుతో కలుసున్నారు. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన కుజుడు నిజబడి ఉన్నారు కర్కాటక రాశిలో. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్య పెద్ద సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలబడటం మూలంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు లలితా సహస్రనామము అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో నీచబడి రాహుతోనూ అలాగే శనితోనూ కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో మీ ఇబ్బందికరంగా ఉండబోతోంది. మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మంచి అవకాశాలు వస్తాయి. మంచి ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. శని మీ లగ్నానికి పరమ కారకుడు. అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ధనపరంగా మల్టిపుల్ వేస్లో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంటారు. బిజినెస్లో మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్లో పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేస్తూ ఉంటే కనుక మీ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.